మన ఇతిహాసాల్లో మనుషులు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికారని చెప్పి మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. తిరిగి మళ్ళా మనిషి వందల సంవత్సరాల కొద్దీ బతకబోతున్నాడంటే నిజమనే చెప్పాలి. జాపనీస్ సైంటిస్టులు ఏజ్ రివర్స్ చేయటం అంటే మనుషులు ఎక్కువ కాలం బతికే విధంగా రీసెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా 250 సంవత్సరాలు మనుషులు బతికే విధంగా ఆ రీసెర్చ్ వెళ్తుందంట. ఒసాకా యూనివర్సిటీ సైంటిస్టులు ఎవరైతే జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ ఉందో వాళ్ళు ఒక ప్రోటీన్ డిస్కవర్ చేశారంట. AP2A1 అన్నమాట. ఆ ప్రోటీన్ అనేది మన సెల్యులార్ ఏజింగ్ ని కంట్రోల్ చేస్తారన్నమాట. మన ఓల్డ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మన సెల్స్ చచ్చిపోయి ఉంటాయో అవి కూడా మళ్ళీ యంగ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొత్తగా పునరుజ్జీవం పొందుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా IU1 అనే డ్రగ్ తో కంబైన్ చేసి ఏదైతే డ్యామేజ్ సెల్స్, డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ఉన్నాయో వాటిని క్లీన్ చేసి మనుషులకు మళ్ళా రివర్స్ ఏజింగ్ తెస్తారంట. అంటే మనుషులు భవిష్యత్తులో 250 సంవత్సరాలు బతికే ఆస్కారం కనిపిస్తుంది. ఇదే దిశగా ఇంతకుముందే రష్యన్ సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారు. దీనికి సంబంధించి రష్యన్ సైంటిస్ట్ ఒక మాట చెప్పారు. ఇది ఫిక్షన్ కాదు, భవిష్యత్తులో ఇది నిజం కాబోతోంది. ఆల్రెడీ ఎవరైతే 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతకబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారు భూమి మీద. 20-30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమే అంటున్నారు రష్యాకు చెందిన సైంటిస్ట్ విటలీ కోహలోవ్. ఈయన చెప్పిన దాని ప్రకారం భూమి మీద 150 నుంచి 200 సంవత్సరాల వరకు బతుకుండే వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారంట. వాళ్ళు ఇప్పుడు 20లో 30లో ఉన్నారంట. ఏజింగ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, దాన్ని మార్చలేము అనేది గతహ, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడంతా ప్రస్తుతం అనమాట. ఏదైనా ఇర్రివర్సిబులే, ఇంక్లూడింగ్ మన ఏజింగ్ కూడా. మనకి వృద్ధాప్యం రాకుండా ఆయుర్దాయం పెంచే మెథడ్స్ ఎన్నో వచ్చేసాయని చెప్పి విటలీ కోవలియో అనే రష్యన్ సైంటిస్ట్ చెప్తున్నారనమాట. ఏజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది అదొక అపోహ, మిస్కన్సెప్షన్. ఇక మనుషులు 150 ఏళ్ళు కనీసం బతుకుతారు. లేబొరేటరీస్ కూడా దీనికి సంబంధించి యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చాలా చేస్తున్నాయి. లాంగివిటీ, మనిషికి దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బతికే అవకాశం. దాంతోపాటు కొత్త మెడిసిన్ టెక్నాలజీలో కూడా బయోటెక్నాలజీ కూడా వచ్చేసింది. హెల్దీ లైఫ్ స్టైల్స్ పెరిగిపోయాయి కాబట్టి ఈజీగా మనుషులు 150 సంవత్సరాలు బతుకుతారని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు ఒక మాట అంటారు. హైదరాబాద్లో నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ మనుషులు 200 సంవత్సరాలు బతికే టైం వచ్చేస్తుంది దగ్గరలో, ఈ శతాబ్దం చివరికల్లా అలాంటి రోజులు వచ్చేస్తాయని చెప్పి. మనం చూస్తే అమెరికన్ ఆంటర్ప్రిన్యూర్ మరియు వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయన్ జాన్సన్ కూడా ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పి మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి, ఏం తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ గాలి పీల్చాలి, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్ చేసి యాంటీ ఏజింగ్ మీద ఆయన చాలా కృషి చేస్తున్నారనమాట. ఆయన పర్సనల్గా తనకు తానే యాంటీ ఏజింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. ఇలా చాలా వరకు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా యాంటీ ఏజింగ్ వైపు చూస్తుందన్నమాట. దానికి సంబంధించి పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబొరేటరీసే రీసెర్చ్ చేస్తున్నాయంట. అంటే భవిష్యత్తులో ఇప్పుడు పుట్టిన వాళ్ళు చాలా మంది 150 ఏళ్ళు బతికే అవకాశం ఉందంట.